దేవుని నామానికి స్తోత్రాలు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించను కొందరు ఉన్నారు. నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించను కొందరు ఉన్నారు. ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించను కొందరు ఉన్నారు. రక్షణ లేక ఈ ప్రజలు లక్షల కొలది ఉన్నారు. రక్షణ లేక ఈ ప్రజలు లక్షల కొలది ఉన్నారు. మారుమూల గ్రామాలలో ఊరిలో బలి వీధులలో, మారుమూల గ్రామాలలో ఊరిలో బలి వీధులలో మీరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించను కొందరు ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామా
వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించని కొందరు ఉన్నారు. నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించని కొందరు ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి. వెళ్ళలేకమే వెళ్ళే వారిని పంపండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించని కొందరు ఉన్నారు. నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించని కొందరు ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించని కొందరు ఉన్నారు. నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించని కొందరు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి ఇప్పటివరకు చక్కగా దేవుని పాటల ద్వారా ఎంతో ప్రార్థన చేసి ఉన్నాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా ఆదికాండములో నుండి మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయంలో నుండి మనం చదువుదాం. ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యానును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొనినను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, తమ్ముడగు హేబేలును కనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానంలో మన ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ లోకంలో దేవుడు కొంతమందిని
జన్మింపజేస్తూ వాళ్లకు నామకరణాలు చేస్తూ ఉన్నాడు. అలానే బైబిల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ లెక్క ఏంటంటేనండి, విషయం ఏంటంటే మొట్టమొదటిగా అంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా ఎవరిని సృష్టించాడు దేవుడు? ఆదామును అవ్వను, అంతే కదా. మొట్టమొదటిగా ఆదామును చేశాడు, తర్వాత అవ్వను చేశాడు. కాబట్టి ఇక్కడ మీకేం చెప్తున్నానంటే ఈ వాక్యంలో అవ్వ ఒక బిడ్డను కంది. బిడ్డను కనుక్కొని అతడికి కయ్యాను అని పేరు పెట్టుకుంది. అర్థమైంది వాక్యం? అవ్వ ఏం చేసింది? ఒక బిడ్డను కని అతడుకు కయ్యాను అని పేరు పెట్టుకుంది. తర్వాత ఇంకొక బిడ్డను కని అతడుకు హేబేలు అని పేరు పెట్టింది. హల్లెలూయా. అదే అధ్యాయంలో 25, 26 వాక్యాలు కానీ మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అదే 24వ అధ్యాయంలోనే 25, 26 వాక్యాలు ఏం రాయబడిందో చూడండి. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యాను చంపిన హేబేలు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమునిచ్చిందని కొనెను. అతని షేతు అను పేరు పెట్టెను. హల్లెలూయా. అంటే అవ్వ మళ్ళీ ఇంకొకళ్ళంగా ఉంది. ఫస్ట్ కయ్యాను కనుక్కొని పేరు పెట్టుకుంది, తర్వాత ఇంకొక బిడ్డను కానీ అతనికి హేబేలు అని పెట్టింది, తర్వాత మూడో బిడ్డను కానీ అతనికి ఏం పెట్టిందంటే షేతు అని పేరు పెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నటువంటి వాక్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకరీత్యా మనము మన బిడ్డలకు పేర్లు పెడతా ఉంటున్నాం, అవునా కాదండి? పేర్లు పెడతానే ఉన్నాం. అలానే ఈ యొక్క లోకంలో మన కొరకు మనం ఎట్టయితే మన బిడ్డలు అని చెప్పేసి మనం ప్రేమతో పేర్లు పెట్టుకుంటామో అదేవిధంగా దేవుడు కూడా కొంతమందిని ఎంచుకొని కొన్ని పేర్లు పెడుతున్నాడు. అవి ఎక్కడ ఏంటి అంటే ఆదికాండము 29వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఆదికాండము 29వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఆదికాండం 29వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం చూద్దాం. అక్కడ ఏం రాయబడిందో ఒకసారి మీరు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదికాండము 29, 32, 33, 34 వాక్యాలు చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమ చూచినాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించను కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతను కూడా దయచేసుకొనెను. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన వాక్యాలు మీరు గమనిస్తున్నారా? లేయా గర్భవతి అయి కుమారుని కని అతనికి ఏం పేరు పెట్టుకుంది? రూబేను అని పేరు పెట్టుకొనెను. హల్లెలూయా. ఈ లేయా ఎవరు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈమె యాకోబు మొదటి భార్య. అర్థమవుతుందండి? యాకోబు మొదటి భార్య అయినటువంటి లేయా యాకోబు ద్వారా సంతానాన్ని కని అతడికి ఏం పేరు పెట్టుకుంది? ఏం పేరు పెట్టుకుంది చెప్పండి? ఏం పేరు పెట్టుకుందని రాయబడింది ఇక్కడ? రూబేను అని పేరు పెట్టుకుంది. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను ఈరోజు వాక్యాలలో, బైబిల్ గ్రంథములో దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ గ్రంథములో దేవునిని గుర్తెరిగినటువంటి బిడ్డలలో చాలామంది తమకు కలిగినటువంటి సంతానానికి పేర్లు పెట్టుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తున్నా. అదే ఆదికాండము 16వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ కూడా కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. ఆదికాండము 16వ అధ్యాయము 15వ వాక్యం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి అక్కడ, తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. అర్థమవుతుందండి? మరి అబ్రహాముకు సంతానము లేనందువలన హాగరును ఇచ్చి చేయడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిగా హాగరు ఒక బిడ్డను కంది. ఆ యొక్క బిడ్డ పేరు ఏంటండి? ఇష్మాయేలు అని పెట్టుకున్నారు అని రాయబడి ఉంది ఇక్కడ. హల్లెలూయా. చూద్దాం, మళ్ళీ ఇంకొక వాక్యం చెప్తా. అదే ఆదికాండము 21వ అధ్యాయంలో 3వ వాక్యం చదువుకుందాం. అక్కడ రాయబడినటువంటి మాటలు,
అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు శారా కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఇందాకలా అబ్రహాం ఏం చేశాడు? హాగరుకు పుట్టినటువంటి బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టుకున్నాడు. తర్వాత శారాకు పుట్టినటువంటి బిడ్డకు ఇస్సాకు అనేటటువంటి పేరు పెట్టుకున్నాడు. వాక్యం అర్థమవుతుందా? బైబిల్ గ్రంథములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క బిడ్డలందరూ కూడా తనకు కలిగినటువంటి సంతానానికి పేర్లు పెట్టుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు నీకు తెలియపరుస్తా ఉన్నాను. అలాగనే ఎవరు పెట్టుకున్నారు? ఎవరికి పుడితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు పేరు పెడుతున్నారు ఇక్కడ, అంతేనా? ఇక్కడ అబ్రహాము తన కుమారులకు పేరు పెట్టాడు. యాకోబు తన కుమారులకు పేరు పెట్టాడు, లేయాగా పుట్టిన వాడికి రూబేను అని చెప్పేసి. అట్లానే ఇక్కడ మనము ఇప్పటి వరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బిడ్డలు తన బిడ్డలకు పేర్లు పెట్టుకున్నారు. అది ఓకేనండి, అర్థమవుతుందా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే బైబిల్లో కూడా కొన్ని ముఖ్యమైన అంశాలను చూపిస్తున్నాడు. ఏంటంటే దేవుడు కూడా ఈ లోకంలో ఉండేటటువంటి మనుషులను కొంతమందిని పేర్లు పెట్టుకుంటున్నాడు. ఆ పేర్లతోటి ఆయన వాళ్ళని పిలుస్తున్నాడు. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలు మనం చదువుదాం. హల్లెలూయా. ఆదికాండము 17వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. హల్లెలూయా. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి యగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. హల్లెలూయా. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటి ఇప్పుడు ఎందుకు కొట్టించాం చప్పట్లు? ఎందుకు కొట్టించాం? దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముని తన యొక్క బిడ్డగా ఎంచుకున్నాడు. ఇక్కడ ఇందాక దాకా మీకు చెప్పిన వాక్యాలు ఏంది? ఎవరికైతే బిడ్డలు పుట్టారో వాళ్ళకి తల్లిదండ్రులు పేరు పెట్టారు. జాగ్రత్తగా వినండి సబ్జెక్ట్ని. ఇక ఈ లోకంలో మనుషులందరికీ కూడా దేవుడు పేర్లు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మన బిడ్డలకు మనం పేర్లు పెడుతున్నాం. దేవుడు తన రాజ్యంలో తన బిడ్డలుగా ఆయన మనకు పేర్లు పెడుతున్నాడు. అదే భాగంగా మొట్టమొదటిగా మీకు చూపించిన వాక్యంలో ఆదికాండము 17వ అధ్యాయము 3-4 వాక్యాల్లో అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ అబ్రహామును ఏం చేశాడంటే అబ్రహాము అని పేరు మార్చుకున్నాడు. అనేకమైనటువంటి జనులకు నేను తండ్రినిగా చేస్తున్నాను అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో అబ్రామును అబ్రహాముగా దేవుడు పిలిచినట్లుగా ఇక్కడ వాక్యాలు సెలవిస్తా ఉన్నాయి. అదే అధ్యాయంలో 32వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఏం రాయబడిందో ఒక వాక్యం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వాక్యం చదువుతున్నాను, వినండి. హల్లెలూయా. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, అర్థమవుతుందండి, యాకోబును కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన యాకోబును కూడా ఇజ్రాయేలుగా మారుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యాకోబు అంటే మామూలుగా యాకోబు అనేటటువంటి మాటకు జనరల్గా ఏమనుకుంటారంటే దాని అర్థాన్ని మనం గమనించినట్లయితే ఆ యాకోబు అనగా మోసగాడు అని రాయబడి ఉంది బైబిల్లో. కానీ ఈయన మోసగాడే కాదండి, కాకపోతే దాని అర్థం అలా ఇస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యాకోబుని ఈ యొక్క లోకంలో నుండి వేరు చేస్తూ తన యొక్క రాజ్యానికి వారసులుగా చేసుకుంటున్నప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలతోటి పోరాడి గెలిచావు,
అలాగనే దైవ కుమారుడైనటువంటి యెహోవా దూతనైన నన్ను కూడా పోరాడి గెలిచావు అని చెప్పేసి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో యాకోబు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నువ్వు మోసగాడివి కాదు, అనేకమైనటువంటి జనులను దేవుని బిడ్డలుగా మార్చేటటువంటి ఇశ్రాయేలుగా నిన్ను తీసుకొస్తున్నానన్నాడు. హల్లెలూయా. ఎలా తీసుకొస్తున్నానన్నాడు? ఇశ్రాయేలుగా మార్పు చెందించాడు యాకోబుని. అంటే కన్న తల్లిదండ్రులు యాకోబు అని పెట్టుకుంటే దేవుడు అతనిని ఇశ్రాయేలుగా మార్పు చెందించాడు. అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటా ఉంటాడో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ద్వారా ఆయన తన రాజ్యంలోకి, తన యొక్క ప్రపంచానికి పిలుస్తున్నట్లుగా ప్రతి వాక్యం ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళను దేవుడు ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, అట్లాంటి దానియేలు గ్రంథంలోకి మనం వెళ్దాం. మొదటి అధ్యాయము 7వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాటలు చూడండి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు దానియేలును కూడా ఒక మంచి పేరుతో పిలిచాడు. ఆ పేరు ఏమిటి అని అంటే, ఇదిగో ఇక్కడ రాయబడి ఉంచండి, బెల్తెషాజరు. ఏం పేరు? బెల్తెషాజరు. అంటే అలాగ పేరుతో పిలిచాడు. ఎవరిని? దానియేలుని పిలిచాడు. కాబట్టి మీరందరూ గమనించాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏమి గమనించాలంటే ఇక్కడ మనకు పుట్టిన బిడ్డలకు పేర్లు పెట్టుకుంటా ఉన్నాం. కానీ దేవుడు తన రాజ్యములోకి రావటానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వాళ్లకు దేవుడు పేర్లు పెట్టుకుంటా ఉన్నాడు. ఆ యొక్క భాగంలో భాగంగానే మొట్టమొదటిగా అబ్రహాముని పిలిచాడు, తర్వాత యాకోబుని పిలిచాడు, తర్వాత దానియేలుని పిలిచాడు, తర్వాత కూడా కొంతమందిని పిలిచాడు. కొన్ని విషయాలు మీకు చెప్తా. హల్లెలూయా. ఆ సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్దాం. 1వ సమూయేలు 3వ అధ్యాయం. 1వ సమూయేలు 3వ అధ్యాయము 10 నుంచి 13 వాక్యాలు చదువుదాం. హల్లెలూయా. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడను ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించుమని అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలులో నేనొక కార్యము చేయుచున్నాను, దానిని వినువారందరూ చెవులు గిగ్గరించును. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు కూడా ఎవరిని పిలిచాడు? మరలా సమూయేలును కూడా పిలుచుకున్నాడు. వాక్యం అర్థమవుతుందా? దేవుడు ఎవరెవరిని పిలుస్తున్నాడు అనేటటువంటి సబ్జెక్ట్ చూపిస్తా ఉన్నా ఈ రోజున. సమూయేలుని పిలిచాడు. అదే నిర్గమాకాండం ఒకసారి చూద్దాం మనం. నిర్గమాకాండము 3వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మరలా నిర్గమాకాండము 3వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 10 నుంచి 12 వాక్యాలు చదివినట్లయితే అక్కడ చూద్దాం. కాగా రమ్ము, నీ ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోలుకొని పోదువు. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇజ్రాయేలులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని అతనితో దేవునితో చెప్పాను. హల్లెలూయా. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండితినని, నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవునిని సేవించెదరనెను. హల్లెలూయా. అంటే దేవుడు మరొకరిని కూడా బైబిల్లో పిలిచాడు. దేవుని గ్రంథంలో ఎవరిని పిలిచాడు? మోషేని పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలా, ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ వాక్యాలన్నిటిని కూడా మీరు గమనించినట్లయితే మనము మన బిడ్డలకు పేర్లు పెట్టుకుంటాం, అది మన సంతోషం కోసం. కానీ ఇక్కడ దేవుడు కూడా బైబిల్లో మనకు పేర్లు పెడతా ఉన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడంటే, ఎవరైతే దేవుని యందు ప్రేమ కలిగి భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు కూడా పిలుస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా అయితే నోవాహును పిలిచాడు. అవునా కాదా? నోవాహును పిలిచి జలప్రలయం నుండి కాపాడాడు. నెక్స్ట్ అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి తన సంతానాన్ని మరి భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంచుతానని అబ్రహాముకు మాట ఇచ్చాడు. అలానే ఇస్సాకుని పిలిచాడు, యాకోబుని పిలిచాడు. అనేక మంది జనాలను
దేవుని రాజ్యములకు మార్చేటటువంటి గొప్ప శక్తిపరుడుగా ఇజ్రాయేలుని మరి పిలిచినట్లుగా ఉంది. ఆ తర్వాత దానియేలుని పిలిచాడు. దానియేలుని పిలిచి అనేక మంది భూత భవిష్యత్తుల గురించి ఎన్నో విషయాలను దానియేలు ద్వారా మాట్లాడాడు. అలాగని సమూయేలుని పిలిచాడు. సమూయేలుని పిలిచి మరి ఆ యొక్క కాలాల్లో ఉన్నటువంటి రాజ్యాధికారాలన్నిటిని కూడా ఆయన కంట్రోల్ చేస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా ఆయన రక్షించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత మీరు గమనించినట్లయితే చివరిగా నిర్గమాకాండంలో మోషేను కూడా దేవుడు పిలిచాడు. అర్థమవుతుందండి? ఎలాగా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే కొన్ని ఉదాహరణ మీకు చెప్పా. అలాగనే మీరు బైబిల్ గ్రంథం అంతా చదివినట్లయితే దేవుడు అనేక మందిని పిలిచాడు. దేవుడు అనేక మందిని పిలిచి తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని తన రాజ్యానికి వారసులను చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఈ రోజున ఏమి గమనించాలంటే, ఈ లోకంలో మనం జీవించడమే ప్రధానమైనటువంటి విషయం కాదు. మనం బ్రతకటానికే జీవించడం కాదు, మన బిడ్డలం బ్రతకటానికే జీవించడం కాదు. ఈ లోకంలో మరి నిలువెత్తు దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడిని కూడా మనం సేవించాలి. దేవుని పట్ల కూడా మనం భయం కలిగి ఉండాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవునికి భయపడుతున్నారో, ఎవరైతే దేవుని యందు ప్రేమ కలిగి ఉంటున్నారో దేవుడు వాళ్ళనందరినీ కూడా పిలుస్తున్నట్లుగా వాక్యం రాయబడిందిడా. కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం బ్రతకడమే కాదు, మన పిల్లల కోసం బ్రతకడం కాదు, దేవుని కొరకు కూడా మనం బ్రతకాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మీకు వాక్యం చదివిస్తా ఉన్నాను. అలాగనే కొన్ని వాక్యాలు చూపిస్తాను. మత్తయి సువార్త తీద్దామా? మత్తయి సువార్తలోకి వెళదామా? మత్తయి సువార్త 28వ అధ్యాయం చూద్దాం ఒకసారి. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూద్దామా త్వరగా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం నుంచి నేను చదువుతాను, మీరు చూస్తా ఉండండి. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి చదువుతున్నాను, చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకును శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్టిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించును. హల్లెలూయా. వందనాలయ. ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి భూమి మీద జీవించినప్పుడు కొంతమంది యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ కలిగినటువంటి ఆ విశ్వాసులందరూ కూడా ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు, నా యందు విశ్వాసం వచ్చిన మీరందరూ కూడా వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, వెళ్ళి జనులందరినీ కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు బాప్టిసాలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా దేవుని రాజ్యంలో వారసులుగా చేయండి అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు సెలవిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనలందరినీ కూడా దేవుని రాజ్యంలో చేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క విషయాలన్నిటిని కూడా ఎవరైతే నమ్మారో ఈ భూమి మీద ఉండగా వాళ్ళకి, అంటే ఆ శిష్యులకు చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యా మీరందరూ కూడా ఇంతకాలం నాతో గడిపారు, జీవించారు, నేను చేసినటువంటి అనేక కార్యాలు మీరు చూశారు. ఇక నుండి మీరేం చేయాలంటే, మీ మధ్యలో నేను ఉండను, ఇక మీరు నా పరిశుద్ధాత్మను పొందుకొని అనేక మందిని రక్షణలోకి నడిపించండి, అనేక మందిని దేవుని మార్గంలోకి మీరు నడిపించండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినట్లుగా రాయబడి ఉంది. హల్లెలూయా. అలానే మీరు ఇంకొక వాక్యం చూపిస్తాను. అపోస్తుల కార్యములలోకి వెళదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో నుండి మనం చదువుకుందాం. హల్లెలూయా. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం నుండి మనం చదువుదాం. 1 నుంచి చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యెహోనును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా
పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారికి భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారము దేవాలయం ద్వారము వద్దమునకు ఉంచుతూ వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ మీకేం చెప్తున్నాడంటే వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఆశీర్వదించాడు. ఇందాక మీకు చెప్పిన వాక్యంలో, అవునా కదా? మీరు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా బూది గంతముల వరకు నాకు సాక్షులై జీవించాలి అనే వాక్యాన్ని అక్కడ చెప్పాడు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని శిష్యులు ఈ భూమి మీద ప్రయాణం చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్తను ప్రకటిస్తున్నటువంటి భాగంగా వాళ్ళు శృంగారం అనేటటువంటి దేవాలయాన్ని దర్శించారు. ఈ శృంగారం అనే దేవాలయాన్ని దర్శించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? శృంగారపు దేవాలయం దగ్గర కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆశీర్వదించినటువంటి బిడ్డలు పేతురు, యోహాను వీళ్ళిద్దరూ ఆ యొక్క ఆలయం దగ్గరకు వచ్చారు. అప్పుడు వాళ్ళు అతనిని చూశారు. చూసి ఏం చేశారో ఒకసారి మీరు గమనించండి. వాక్యం చదువుతున్నాను, చూడండి అమ్మా. 6వ వాక్యం చూడండి. అంతటా పేతురు, వెండి బంగారములు మా వద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములు బలములు పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవాలయంలో స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారము దేవాలయము ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులయ్యుతిరి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడికి. యేసు క్రీస్తు వారి యొక్క నామములో తన శిష్యులైనటువంటి పేతురు, యోహానులు ఇద్దరు కూడా ఒక కుంటి వానికి కాళ్ళిచ్చారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈరోజు వాక్యం మీకు ఏం చెప్తున్నానంటే, తల్లిదండ్రులుగా ఈ భూమి మీద మనందరం పుడుతున్నాం, మన బిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం, మనం సంతోషంగా గడుపుతున్నాం, మనం ఆనందంలో జీవిస్తున్నాం. మన జీవితం ఇంతే కాదు, మనం ఇంకోటి చేయాల్సింది ఉంది. ఏమిటి అదంటే, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆశ్రయించాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి గుర్తెరిగి దేవుని యొక్క ఆరాధనలు చేసుకుంటూ దేవుని మార్గంలో, సత్య మార్గంలో జీవిస్తామో దేవుడు కూడా మనల్ని పిలుస్తాడు. అనేక ఉదాహరణలు ఈ బైబిల్ గ్రంథంలో మీకు చూపించాను. మరి నోవాకు, అబ్రహాం, యాకోబు, ఇశ్రాయేలు, దానియేలు, సమూయేలు, అలాగనే యేసుక్రీస్తు వారిని కూడా పిలిచాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎవరెవరిని పిలిచాడంటే, పేతురు, యోహాను అనేటటువంటి వాళ్ళను కూడా యేసుక్రీస్తు వారు పిలిచాడు. ఆ పిలిచినటువంటి వారు యేసుక్రీస్తు వారికి లోనయ్యారు. లోనైనప్పుడు ఏం జరిగింది ఇక్కడ అని మీరు గమనించినట్లయితే, అక్కడ ఏం జరిగింది? ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు నామములో అనేక రకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారా లేదా? ఇక్కడ పేతురు, యోహాను ఏం చేశారు? పుట్టినటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి కాళ్ళు లేనటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు దేవుని నామములో ఆ యొక్క కాళ్ళునిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఏంటంటే, దేవుని యొక్క పిలుపుకు ఎవరైతే లోబడతా ఉంటాడో ఈ భూమి మీద మనుష్యుడు, వాళ్ళను దేవుడు అనేక విధాలుగా వాడుకుంటాడు. ఏమండి, వాక్యం అర్థమవుతుందా? దేవుడు వాళ్ళని అనేక విధాలుగా వాడుకుంటాడు. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తుంటామంటే, ఎక్కువ మందిని కూడా మనము, మన పిల్లలము, మన సంతానము, మన మనవళ్ళము, మన వాళ్ళను గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ యొక్క మానవ దేహాన్ని దేవుడు సృష్టించి ఉన్నాడు. ఆయనకు మనము చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆయనను ఆరాధించాలి,
ఆయన ఆజ్ఞలు కొన్ని ఉంటాయి. సత్యం మార్గంలో జీవించాలనేటటువంటి ఆజ్ఞలు ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం పాటించాలి అనేటటువంటి విషయాల్ని మనుషుడు చాలా మంది ఈ రోజున గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఎవరైతే దేవుడు ఉన్నాడని తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వాళ్ళను దేవుడు పిలుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈ రోజున మరి తల్లిగారు మరి విజయమ్మ గారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వెళ్ళిపోయారు. ఈరోజు మీరు గమనిస్తే మరి తల్లిగారిని కూడా దేవుడు వాడుకున్నాడు. ఎంత అద్భుతంగా వాడుకున్నాడంటే మీకు తెలియదు. చాలా అద్భుతంగా వాడుకున్నాడు. తన రాజ్యంలో ఆమెకు కూడా స్థానం ఇచ్చాడు. అలా ఇచ్చాడు. మీరు గమనించండి. తల్లిగారికి ఉన్నటువంటి చక్కటి గాత్రము ద్వారా, తల్లిగారికి ఉన్నటువంటి చక్కటి వాయిస్ ద్వారా అనేక పాటలను తల్లిగారు పాడి ఆయన్ని ఘనపరిచింది, మహిమపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. దేవుని పిలుపుకు మనం లోబడినప్పుడు, దేవుడి పిలుపుకు మనం వచ్చినప్పుడు, దేవుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఒక్కొక్కరికి ధనాన్ని విస్తారంగా ఇస్తాడు, ఇచ్చి దాన ధర్మాలు చేసేటటువంటి కృపను కలిగిస్తాడు. ఒక్కొక్కరికి బాగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. వాళ్ళ ద్వారా దేవాలయాలలో, మందిరాలలో పరిచర్య చేయడానికి వాళ్ళకు శక్తినిస్తాడు, వాళ్ళకు ఆ కృపనిస్తాడు. ఒక్కొక్కరికి చక్కని వాక్యం ఉపదేశించేటటువంటి కృపనిస్తాడు. అట్లానే ఈరోజు మీరు గమనించినట్లయితే మన యొక్క తల్లిగారైనటువంటి చేవూరి విజయమ్మ గారు కూడా దేవుడు ఎంతో కృపనిచ్చాడు. ఈ లేదండి, చక్కని పాటలు పాడింది తల్లిగారు. ఎంత మాధుర్యముగా పాడిందో, ఎంత సంగీత నాదాల మధ్యలో దేవుడిని స్తుతించింది, ఘనపరిచింది, మహిమపరిచింది. ఈరోజు మీరు ఆ తల్లిగారిని గమనించినట్లయితే ఈరోజు ఉదయకాల ఆరాధనలో కూడా దాదాపుగా 5-6 పాటలు తల్లిగారి మీకు వినిపించాను. ఈరోజు తల్లిగారు భౌతికంగా మన మధ్యలో లేరు. ఉన్నారా? లేరు. కానీ ఆమె ఆత్మ దేవుని చెంత ఉన్నది. ఆ ఆత్మ ద్వారా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ బిడ్డలను ఆమె పరిశుద్ధాత్మ శక్తితోటి ఈరోజు మన మధ్యలో ఆ తల్లిగారు ఉండి ఆయన పాట ద్వారా మనలందరినీ కూడా ఈరోజున మనతో పలకరిస్తూ ఉంది. ఈరోజు మన మధ్యలో భౌతికంగా, శారీరకముగా ఆమె లేదనేదే కానీ నిజంగా ఇప్పుడు ఆ పాట పెట్టినప్పుడు ఆమె పాడుతున్నట్టుకుంటుందా, నువ్వు పాడుతున్నట్టుకుంటుందా, నేను పాడుతున్నట్టుకుంటుందా? ఆమె పాడుతుంది. శారీరకముగా మన మధ్యలో లేదు, కానీ ఆత్మానుసారంగా తల్లి మన మధ్యలో ఉంది. అర్థమవుతుందా? దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు ఎంతో ప్రేమతోటి ఆదరిస్తాడు, ఎంతో శక్తినిస్తాడు, ఎంతో కృపనిస్తాడు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట ఎంతో శ్రేయస్కరమైన వాక్యం ఉంది. ఈ రోజున ఏదో కొద్దిగా ధనం ఇచ్చారనో, ఏదో కొద్దిగా సహాయం చేశారనో మనుషులను నువ్వు అధికముగా ప్రేమించడం కాదు. నిజంగా మనం ప్రేమించాల్సింది ఎవరిని అంటే ముఖ్యంగా దేవుడిని ప్రేమించాలి, దేవుడి కార్యాలను ప్రేమించాలి, దేవుని ఆరాధన విషయాలను ప్రేమించాలి. ఈ లోకపు విషయాలు అశాశ్వతమైనవి. నిజం చెప్తున్నా, తల్లిగారి లోకంలో ఎందరికో సేవ చేసి ఉండొచ్చు, ఎందరికో సహాయం చేసి ఉండొచ్చు. కానీ ఆ చేసిన సహాయము మనం గుర్తు చేసుకోలేం, ఆ చేసినటువంటి ఆ కార్యాలను మనం చూడలేం. కానీ మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆమె దేవుడితో చేసినటువంటి కార్యాలు, దేవుని ఆరాధనలో చేసినటువంటి కార్యాలు ఈరోజున మన మధ్యలో ఉన్నాయా లేవా? ఒప్పుకున్నారా మీరు లేదా? ఆలోచన చేయండి. దేవుడితో చేసేటటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు ఎంతో గొప్పగా చిత్రీకరిస్తాడు, గొప్పగా చూపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మహిమ శక్తినిస్తాడు, తన రాజ్యములో నిన్ను చోటును చేసుకుంటాడు. కాబట్టి ఈ రోజున మన తల్లిగారైనటువంటి విజయమ్మ గారు మరి మీరు గమనించినట్లయితే చక్కటి పాటల ద్వారా ఆమె జీవిత కాలంలో దేవుణ్ణి ఆరాధన చేసి తన గాత్రాన్ని మనందరికి కూడా మన మధ్యలో పెట్టి ఈ రోజున శారీరకంగా లేకపోయినా, భౌతికంగా లేకపోయినా మన మధ్యలో ఆత్మానుసారంగా తల్లిగారు ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, శరీరధారిగా ఉన్నప్పుడే, శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే మనం యేసుని గుర్తెరగాలి, యేసు నామాన్ని గుర్తెరగాలి, యేసు క్రీస్తుని నమ్ముకోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక చివరగా ఒక వాక్యం చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి మనం వెళదాం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి మనం వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వెళదాం. 2వ అధ్యాయము 4 నుంచి 11 వాక్యాలు చదువుతున్నాను, మీరు వినండి. హల్లెలూయా. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమున ఉండుట
ఆయన దేవుని స్వరూపును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండిన విడిచిపెట్టుకుని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని తనను తాను రిక్తిగా చేసుకొనెను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చదువుతున్నానంటే మీరు గమనించాలి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలనే కాదు ఇతర కార్యాలను కూడా మీరు చూడాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అవునా కదా? ఇతర కార్యాలంటే ఏంటి? డబ్బు సంపాదించుకోవటం, ఉద్యోగాలు సంపాదించుకోవటం, ఆస్తులు సంపాదించుకోవటం, లేకపోతే అధికారాలు సంపాదించుకోవటం కాదు. ఏమిటి అని అంటే అదిగో వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆ దేవుని కార్యాలు క్రీస్తుని యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండాలా. ఏం మనస్సు కలిగి ఉండాలా? యేసు క్రీస్తు వారికి కలిగిన మీరు మనస్సు కలిగి ఉండాలా. యేసు క్రీస్తు వారి మనస్సు మీకు ఉన్నట్లయితే ఏం జరుగుతుందని ఒకసారి మీరు ఆలోచించండి. యేసు క్రీస్తు వారి లోకంలో ఏం చేశాడు చెప్పండి? యేసు క్రీస్తు వారి భూలోకంలో ఏం చేశాడు? కుంటి వాళ్ళను ఆదరించాడు, గుడ్డి వాళ్లకు కళ్ళిచ్చాడు, అనాథలకు ఆశ్రయం ఇచ్చాడు, మరి పాపులను క్షమించాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఇలాంటి కార్యక్రమాలు యేసుక్రీస్తు వారి మనస్సుకు కలిగి ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఈ లోకంలో మన కార్యాలు, మన కుటుంబము, మన బిడ్డలు, మన ఉద్యోగాలు, మన ఆస్తులు అనేది కాదు, కొంచెం దేవుని వైపు కూడా చూడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో వారసులు అవుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయం, 8వ వాక్యం చూడండి, ఏం రాయబడిందో. ఆయన ఆకారమునందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణమును పొందినంతగా విధేయము చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందు వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లుగా ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామముకు నామమైన ఆయన నామమును పైన అనుగ్రహించును. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకనంటే ఈరోజు మీకు చివరిగా ఒక మాట చెప్తా ఉన్నా. మొట్టమొదటిగా మీకు చెప్పిన వాక్యము బైబిల్ ద్వారా ఏం చెప్పాను? ఫస్ట్ వాక్యము, ఆదాము హవ్వను బిడ్డలు కన్నారు, వారికి పేర్లు పెట్టుకున్నారు. అలాగనే అబ్రహాం బిడ్డలను కన్నాడు, పేరు పెట్టాడు. అలాగనే ఇజ్రాయేల్ పేరు పెట్టాడు. అట్లానే ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు పేర్లు పెట్టుకుంటారు, అది ఈ లోకరీత్యా. నెక్స్ట్ దేవుడు కూడా కొంతమందికి పేర్లు పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆయనకు ప్రేమ కలిగిన వాళ్ళ మీద ఆయన పేర్లు పెట్టుకుంటాడు. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో దేవుని రాజ్యములోకి వెళ్ళటానికి, ఏమండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మానవ జన్మ తర్వాత నరకమా పరలోకమా? ఇక్కడ మానవ జన్మలో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఏం చేయాలని చెప్తున్నాడంటే మన పనులు మనం చేసుకోవటమే కాదు, మనల్ని సృష్టించినటువంటి దేవుడిని కూడా మనం గుర్తెరగాలి. దేవుడిని కూడా మనం ఎప్పుడు వారం వారం ప్రార్థనలు చేసుకోవాలి, ఆయన ప్రార్థనలకు అటెండ్ అవ్వాలి, ఆయన ప్రార్థనలో కొనసాగాలి, ఆయన ఆరాధించాలి అనేటటువంటి విషయాల్ని ఇక్కడ మనకి ఈ వాక్యాల ద్వారా తెలియపరుస్తున్నాడు. మనము మన పిల్లలకు పేర్లు పెట్టుకున్నట్టుగానే దేవుడు కూడా మనకు పేర్లు పెట్టుకుంటాడు, మనల్ని పిలుస్తాడు. తల్లి నువ్వు రా, తండ్రి నువ్వు రా, కుమారుడా రా, బిడ్డ రా అని పిలుస్తాడు. ఈ రోజున మీరు గమనించినట్లయితే మరి యాకోబుని పిలిచాడు, మరి సమూయేలుని పిలిచాడు, మరి అబ్రహాముని పిలిచాడు. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా పేతురు, ఏహోను, రూబేను అనేక మందిని కూడా యేసుక్రీస్తు వారు పిలిచి వాళ్లకు శక్తినిచ్చాడు. ఆ శక్తి వలన వాళ్ళు ఏం చేశారంటే అనేక మందికి స్వస్థత కార్యాలు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శారీరకముగా ఉన్నప్పుడే మనకు దేవుడికి చేయాలి సేవ. అర్థమవుతుందా? చనిపోయిన తర్వాత కాదు, మనం శారీరకముగా ఉన్నప్పుడే దేవునికి చేయాలి. కనుకనే మనందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతటి గొప్ప మానవ దేహాన్ని దేవుడు మనకిచ్చినందుకు మన తల్లిదండ్రులకు సేవ చేయాలి. అలాగనే మనకి దేవుడు ఇచ్చాడు కనుక దేవునికి కూడా మనం సేవ చేసుకుంటూ, తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ, ఇరుగు పొరుగు వారిని యేసుక్రీస్తు వారి మనస్సు కలిగి, ప్రేమ కలిగి, క్షమించే హృదయం కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వాక్యంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎవరైతే ఇష్టపడతాడో, దేవుడిని ఎవరైతే ప్రేమిస్తాడో వాళ్ళను దేవుడు పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు అని అర్థం. ఈరోజు తల్లి గారిని కూడా దేవుడు పిలిచాడు,
చక్కగా మనం భౌతికంగా లేకపోయినా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 8 పాటలుగా దాదాపుగా తల్లిగారు ఒక 20 పాటల దాకా పాడి ఉంది, చక్కగా పాడి ఉంది. దేవుడు మీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఆ తల్లిగారికి 20 ఇచ్చాడు, నీకు 100 నుంచి 300 పాటలు పాడే అవకాశం ఇస్తాడు. కాబట్టి మీరందరూ కూడా దేవుని ఆరాధన మిస్ కాకండి. దేవుని ఆరాధన మీరు మిస్ అవ్వద్దు. తన ఆరాధనలో పాల్గొనండి, చక్కగా దేవుణ్ణి కీర్తించండి, గణపరచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నువ్వు చేసుకునే నీ సొంత కార్యాల కన్నా కూడా దేవుడితో నువ్వు చేసేటటువంటి కార్యాలు చాలా గొప్ప కార్యాలుగా దేవుడు ఎంచుతాడు. నిన్ను ఒక మహోన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉంటాడు. కనుక ఈ లోకంలో కార్యాల కన్నా కూడా దేవుని కార్యాలు చేయడానికి మనందరం కూడా ముందుకు రావాలి. అప్పుడే దేవుడు తన రాజ్యానికి, శాశ్వతమైనటువంటి రాజ్యానికి, ఏమండి ఈ మానవ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ మానవ దేహం 100 సంవత్సరాలే కరెక్ట్గా ఉంటే తర్వాత దీనికి శాశ్వతంగా లేదు. కానీ ఈ మానవ దేహంలో ఉన్నప్పుడే మన కార్యాలతో పాటు దేవుని కార్యాలు కూడా మనం చేసినట్లయితే, దేవుని మనస్సు కలిగి దేవుని ఆరాధనలు మనం జరిపినట్లయితే శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మీరు గమనిస్తే మరి పేతురు, సీమోను, ఆద్రేయ, దానియేలు అనేక మందిని ఈరోజున దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించాడు. అలాగనే మరి మీరు అనుకోవచ్చు మేమంత గొప్పవాళ్ళం కాదు కదని, మీకు ఇస్తున్నాడు. మీకు ఉదాహరణ కూడా ఈరోజు తల్లిగారి ఆదరణ కోడికి చెప్తున్నా. ఆదరణ కోడికలో తల్లిగారు చేసినటువంటి దేవుని సాహసాన్ని గురించి మీకు చెప్తున్నా. ఈ రోజున భౌతికంగా తల్లిగారు లేరు, 20 నుంచి 30 పాటలు తల్లిగారు పాడి ఉన్నాడు. ఒకసారి ఆ ఛానల్ మీరు ఓపెన్ చేసుకొని చూస్తే తల్లిగారు మన మధ్యలో ఉండి మన మధ్యలోనే పాటలు పాడుతున్నట్లుగా ఈ రోజే కాదు, 1 సంవత్సరే కాదు, 10 సంవత్సరాలే కాదు, దేవుని వచ్చేంత వరకు పాటలు పాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టలేదు సార్ గట్టిగా. పాడితే లేదా? అబద్ధం చెబుతున్నానా? నేను అబద్ధం చెబుతున్నానా? ఆ పాటలు ఎవరు నాపగలుగుతారా? ఆ వాయిస్ని ఎవరు నాపగలుగుతారా? ఎవరి వల్ల కాదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మన పనులే కాదు, మన కుటుంబం పనులే కాదు, ఈ అశాశ్వతమైంది. నేను చెప్తున్నా, నువ్వు ఎంతమందికి సేవ చేసావో, ఎంతమందికి ప్రేమ చేసి ఓడికం చేసావో అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. నేను చెప్తున్నా, దేవుడితో నువ్వు గడిపే ఒక్క గడియ, దేవుడితో నువ్వు గడిపే ఒక్క క్షణం దేవుడు నీకు అపురూపాన్ని చూపిస్తాడు, అద్భుతాన్ని చేస్తాడు. ఆయన ఎడల నీకున్న కృపను చూపిస్తాడు. అర్థమవుతున్న వాక్యము? అర్థమైతే పర్వాలా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నిర్లక్ష్యం చెయ్యబాకు. దేవుని ఆరాధనను వ్యర్థము చేసుకోబాకు. దేవుని సన్నిధికి భయభక్తులు కలిగి దేవుని ఆరాధనకు సకాలంలో, ఆయన ఆరాధన సమయాలలో దేవుని సన్నిధిలోకి ఎవరైతే ప్రార్థన చేస్తారో వెళ్ళి వాళ్ళందరూ కూడా నిత్య జీవాన్ని పొందుతున్నారు. దేవుడు పిలిచిన బిడ్డలు, ఆయన పేరు పెట్టి పిలిచిన బిడ్డలు ఆయనకు లోబడినట్లయితే వాళ్ళందరినీ కూడా ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి కృపనీయటానికి సిద్ధపడుతున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మీరందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఈ లోకంలో మన కార్యక్రమాలే కాదు, మనం ముఖ్యంగా ఈ శరీరంలో ఉన్నప్పుడే దేవుడు ప్రతి కార్యాన్ని మనం చేయాలి. దేవుడు ప్రతి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, నిత్య జీవాన్ని మనకి ఇస్తానికి ఇష్టపడుతున్నాడు దేవుడు అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకుంటారని ఈరోజు ఈ వాక్యాన్ని మీకు వివరిస్తా ఉన్నాను. హల్లెలూయా. చెప్పబడిన ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మోకాళ్ళు యోగదినాలు మోకాళ్ళు వేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన యేసయ్య, నీ పాదముల కొందనాలు, ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో నాయన, మరి ఈరోజు పరిశుద్ధ దినం ఆదివారం నాయన, అయ్యా తండ్రి, అబ్బా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు తండ్రి, ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో నాయన అయ్యా మీ బిడ్డల మీద మేమందరం అయ్యా నీ సన్నిధిలో కూడుకొని నేను ప్రార్థన చేయించుండగా ప్రభువా, అయ్యా ఎలాంటి దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు మా మధ్యలోకి రాకుండా నీ పరిశుద్ధాత్మను మా మధ్యలో వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటివరకు నాయన బిడ్డలు ఎంతో ప్రేమతో నిన్ను ప్రార్థించారు, కీర్తించారు ప్రభు. అందుకని వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలానే రావాల్సినటువంటి బిడ్డలను కూడా నా తండ్రి మరి ఒక దినాన అయ్యా వచ్చే వారం ఆదివారంలో ప్రతి బిడ్డ రావటానికి వారి మీద ఏ దురాత్మ ఉందో, చీకటి శక్తి ఉందో ఆ దురాత్మను తీసివేయి నా ప్రభువా. ఈ లోకంలో చేసేటటువంటి పనుల కన్నా అయ్యా నీ పని ఎంతో ముఖ్యమైనటువంటిది. అయ్యా ఈ లోకంలో పని
వ్యర్థమైపోయింది ఒకప్పటికి. అయ్యా నీ పని శాశ్వతమైంది ప్రభువా. నీ సన్నిధిలో చేసే ప్రతి చిన్న పని కూడా నాయన నువ్వు మాకు లెక్క రాస్తున్నావు, మాకు జీతాన్ని ఇస్తున్నావు ప్రభువా, నిత్య జీవాన్ని ఇస్తున్నావు ప్రభువా. కనుక మేము నిన్ను గుర్తెరగాలి, నీ అందు విశ్వాసం కలిగి ఉండాలి. అలాగ ప్రతి బిడ్డతో ఈరోజు నువ్వు వాక్యంతో మాట్లాడావు నాయన. నోవాహుని పిలిచావు పేరు పెట్టి, అబ్రహాముని పిలిచావు పేరు పెట్టి, సమూయేలుని పిలిచావు పేరు పెట్టి నాయన. అలాగని యేసుక్రీస్తును మా లోకంలోకి పంపించి నీ రాజ్యానికి చేర్చడానికి అనేక బిడ్డలను పిలిచావు. ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం కలిగి యేసు రక్షకుడని, యేసు రక్షణ ద్వారానే మేము నిత్య జీవాన్ని పొందుతామని నమ్మి విశ్వాసం కలిగి ఎవరైతే నీ యందు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా తండ్రి నాయనా నీ రాజ్యంలో చేర్చుకోమని, నీ రాజ్యానికి వారసులుగా చేయమని, అలాగనే మా తల్లిగారైనటువంటి మరి చేవూరి విజయమ్మని గారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, తల్లిగారిని కూడా నీ రాజ్యంలో చేర్చుకున్నావని మేము విశ్వసిస్తున్నాం. ఆ తల్లిగారి యొక్క ఆత్మను నీ పరదేశంలో ఉంచి నీ యొక్క రెండో రాకడలో తల్లిగారు మా కోసం ఎదురు చూస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అలాగనే ప్రభువా అనేకులు నాయన ఇలాగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను గుర్తెరగాలని, నీ రాజ్యంలో చేరటానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, యేసు నామములోనే మనందరికీ నిత్య జీవం ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని యేసు క్రీస్తు వారిని తన రక్షకుడుగా అంగీకరించాలని ప్రతి బిడ్డ హృదయంతో ఈరోజు నువ్వు మాట్లాడినందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. కనుక నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆరాధనను మరి చక్కగా ఇంత ద్వారా పాటల ద్వారా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క చేసినటువంటి ప్రార్థన అంతటిని కూడా నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభువా. దీవించి రక్షించమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన చేయండి. అవునయ్యా, అవును 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 అవునయ్యా, అవునయ్యా. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోని సంహాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకును, శబ్ద యంత్రము ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతము పరలోకం వరకు నడిపించునుగాక, ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఆరాధన ముగిస్తా ఉన్నా.